नमस्कार। आज की हिंदी कक्षा में आप सबका हार्दिक स्वागत है। हम हिंदी में बातचीत करना चाहते हैं और हिंदी समझना चाहते हैं। बात करने के लिए, समझने के लिए प्रयास करते हैं, परंतु कहीं कहीं छोटी छोटी त्रुटियां हो जाती हैं। इन त्रुटियों को सुधारने के लिए हम इस कक्षा का आयोजन टी-सैट मंच की ओर से कर रहे हैं। मित्रों, हम पिछली कक्षाओं में कुछ जान चुके हैं कि हमें प्रयोग कैसे करना चाहिए। विशेषकर हम कुछ शब्द कहते हैं जैसे न्याय, अन्याय, धर्म, अधर्म, सत्य, असत्य। ऐसे शब्दों का प्रयोग क्यों होता है, कैसे होता है, इसे हम आज की कक्षा में जानेंगे। మిత్రులందరికీ నమస్కారాలు। ఈ రోజు మనము ముఖ్యంగా కొన్ని పదాలను భాషలో ఉపయోగించేటప్పుడు ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయము, సత్యము, అసత్యము అని చెప్తున్నాం। మరి ఒక పదానికి ఇంకొక పదానికి అర్థం వ్యతిరేకంగా ఉంది। మరి ఆ పదం ఏ విధంగా అలా మారింది, ఎలా ఏర్పడింది, హిందీలో ఇలాంటి పదాలను మనం ఏమంటామో, ఏ విధంగా ఉపయోగిస్తాము, నేటి క్లాస్లో వివరంగా తెలుసుకుందాం। అందరికీ స్వాగతం। ముందు ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలను చదువుదాం। గీత గీయబడిన పదాల గురించి అర్థం చేసుకుందాం। చూడండి, एक गांव में राजू नाम का एक लड़का रहता था। एक दिन वह अपने खेतों में काम कर रहा था। तभी उसने देखा कि गांव के कुछ लोग एक निर्दोष व्यक्ति पर असत्य आरोप लगा रहे थे। राजू को यह अन्याय बिल्कुल बर्दाश्त नहीं हुआ। एक गांव में ఒక గ్రామములో రాజు नाम का एक लड़का रहता था। రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు। एक गांव में एक लड़का రాజు नाम का लड़का रहता था। ఒక గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు। एक दिन ఒక రోజు वह अपने खेतों में काम कर रहा था। एक दिन वह अपने खेतों में काम कर रहा था। ఒక రోజు అతను తన పొలాలలో పని చేసుకుంటూ ఉన్నాడు। कर रहा था। तभी उसने देखा कि అప్పుడే उसने देखा कि అతడు చూశాడు कि ఏమనగా ఏమిటి, చూసింది ఏమిటంటే गांव के कुछ लोग एक निर्दोष व्यक्ति पर असत्य आरोप लगा रहे थे। गांव के कुछ लोग एक निर्दोष व्यक्ति पर कुछ असत्य आरोप लगा रहे थे। పొలంలో పనులు చేసుకుంటున్నాడు। అక్కడ ఎవరో కొందరు కనిపించారు। ఒక వ్యక్తి మీద అసత్యమైనటువంటి నిర్దోషి వ్యక్తి మీద असत्यपु आरोपणलु चेस्तुन्नारु। राजू को ये अन्याय बिल्कुल बर्दाश्त नहीं हुआ। ఎవరో ఒక నిర్దోషి వ్యక్తి మీద కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తుంటే అతడు ఒక అన్యాయంగా అనుకున్నాడు, ఇది ఒక అన్యాయం। यह अन्याय उससे बर्दाश्त नहीं हुआ। అతడు సహించలేకపోయాడు ఈ అన్యాయాన్ని అని ఇక్కడ కొన్ని వాక్యాలు ప్రయోగించబడినాయి। ఈ వాక్యాలలో పసుపు రంగులో 3 పదాలు ఉన్నాయండి। మొదటి పదం నిర్దోష్, రెండవ పదం అసత్య, మూడవ పదం అన్యాయ। తెలుగులో ఈ పదాలను చూస్తే నిర్దోష్ నిర్దోషి, అసత్య అసత్యము, అన్యాయ అన్యాయము। చూడండి, హిందీ తెలుగు పదాలు దాదాపు సుమారుగా ఒకే రకంగా ఉంటాయి। తెలుగు పదంలో చివరికి సున్నను లేదా మా అనే అక్షరము కలిపితే అవి హిందీ పదానికి కలిపినట్లయితే అది తెలుగు పదంగా మారిపోతుంటది।
సత్య సత్యం సత్యము, ధర్మ ధర్మం ధర్మము, హిందీలో ఉన్న పదం సత్య ధర్మ, న్యాయ హిందీ పదం న్యాయ, అదే తెలుగులో వస్తే న్యాయం న్యాయము, అన్యాయ అన్యాయం అన్యాయము అని కూడా చెప్తాం. కాబట్టి రెండు భాషలు కూడా, హిందీ కూడా తెలుగు కూడా సంస్కృత భాష నుంచే వచ్చినాయండి. సూర్యుడు, ధర్తి ధర్తి, ఆకాశ్ ఆకాశము, జల్ జల్, వాయు, ధరణి ధరణి, కలం కలము, మనుష్య, మహిళ, స్త్రీ, పురుష్ సమానమైన పదాలు హిందీలో తెలుగులో ఉపయోగించబడతాయి. ఎంతవరకు ఇవి? సుమారుగా మీకు 50 to 75% ఈ విధంగా సంస్కృతం నుంచి వచ్చిన పదాలు ఉన్నాయండి. ఓకే, సో ఈ విధంగా హిందీ మనం అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొత్త పదాలు ఎలా ఏర్పడుతున్నాయి చూడండి. దోష్ నిర్దోష్, అసత్య సత్య అసత్య, న్యాయ అన్యాయ. ఈ విషయాన్ని ఇంకా ముందుకు తెలుసుకుందాం. ఇన్ శబ్దం పర్ ధ్యాన్ దే. అసత్య అన్యాయ నిర్దోష్ ఈ పదాలు ఎలా ఏర్పడినాయో చూద్దాం. సత్య అసత్య, న్యాయ అన్యాయ, దోష్ నిర్దోష్. హిందీలో మనం ఏమంటున్నామంటే ఉపసర్గ్, ప్రీఫిక్స్ ఆంగ్లంలో చెప్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకు ప్రీ అని ఉంది, ఇక్కడ ఫిక్స్ అని ఉంది, మొత్తం కలిపితే ప్రీఫిక్స్ అంటున్నాము. ఓకే, మనం క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు వింటామండి ప్రీ ఫైనల్. ఓకే, ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్ అంటాము. ప్రీ అంటే ఏంది? ఫైనల్కి ముందు. ఫిక్స్ అంటే ఏంది? ముందు ఫిక్స్ అవ్వడం. ఎలా ఫిక్స్ అవ్వడం? ఉదాహరణకు తెలుగులో ఒక పదం ఉందండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు స్టాప్ అనే పదం ఉందండి. సింపుల్గా చెప్తున్నాను, స్టాప్. ఓకే, ఈ స్టాప్కి ముందు భాగంలో ఒక పదము యాడ్ చేశాను. ఏమైందండి ఇప్పుడు? నాన్ స్టాప్. స్టాప్ అనేటటువంటి పదానికి నాన్ అనేది యాడ్ చేస్తే సంపూర్ణ పదము నాన్ స్టాప్ అయింది. స్టాప్ అనే పదానికి ప్రీ అంటే అర్థం ఏంటండి? ముందు. స్టాప్ అనే పదానికి ముందు ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఆ ఫిక్స్ అయింది నాన్. మొత్తం కలిపి ఒకే ఒక పదంగా ఏర్పడింది నాన్ స్టాప్. దీన్ని మనం ప్రీఫిక్స్ అంటున్నాం. అదేవిధంగా తెలుగులో నేను ఒక పదం రాశానండి, న్యాయం అని రాశాను. ఈ న్యాయం అనే పదానికి పూర్వములో ఒక అక్షరం యాడ్ చేయాలనుకున్నా. ఏం యాడ్ చేశాను? అ అనే అక్షరం యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక కొత్త పదం ఏర్పడింది, అన్యాయం అని ఏర్పడింది. ఒక పదానికి పూర్వ భాగంలో ఒకటి లేదా రెండు లేదా మూడు అక్షరాలు యాడ్ చేస్తే ఆ సంపూర్ణ పదం యొక్క అర్థం మారిపోయి ఒక కొత్త పదం ఏర్పడుతుంది. వేటినైతే యాడ్ చేయడం వలన ఏర్పడిందో, వేటినైతే యాడ్ చేయడం వలన అర్థం మారిందో వాటిని హిందీలో ఉపసర్గ్ అంటాము. హిందీలో ఉపసర్గ్. ఉప అంటే చిన్న, ఉప ఎన్నికలు అని ఒక పదం కూడా వింటుంటాం. ఓకే, ఉప ముఖ్యమంత్రి, ఉప రాష్ట్రపతి అని అంటాం. అంటే రాష్ట్రపతి తర్వాత మరి వారికి వారు లేనప్పుడు వారి ప్లేస్లో బాధ్యతను నిర్వహించి ఉప అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఉప అనేటటువంటి వాటికి సర్గ్ అంటే అర్థం ఏంటి? భాగం. ఓకే, ఒక చిన్న భాగం ఒక పదంలో పూర్వంలో యాడ్ అయ్యి సంపూర్ణ పదం యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. వాటిని ఉపసర్గ్ అంటాము అని ఇక్కడ డెఫినేషన్లో చెప్పారు. ఉదాహరణకు హిందీలో కూడా వర్డ్ ఉంది. ఏం వర్డ్ ఉందండి? న్యాయ అనే ఉంది. న్యాయ అనే పదాన్ని తీసుకున్నాను. తెలుగు విధంగానే ఇక్కడ నేను ఏం చేశాను? ఆ అక్షరాన్ని యాడ్ చేశాను. వాస్తవంగా ఉన్న పదము న్యాయ్. న్యాయ్కి యాడ్ అయినటువంటిది ఆ. ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త పదము అన్యాయ్. న్యాయము అన్యాయము రెండు అర్థాన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ కలిసింది ఒకే ఒక అక్షరం. అది పూర్వ భాగంలో. అలా కలిసే అక్షరాన్ని ఉపసర్గ్ అని అంటాం. అన్యాయ పదంలో ఉపసర్గ ఏముందండి? ఆ. ఏముంది? ఆ ఉంది. ఈ విధంగా కొత్త కొత్త పదాలు ఏర్పడుతుంటాయి. దీని ద్వారా శబ్ద భండార్ అంటే పదజాలము అభివృద్ధి జరుగుతుంది.
న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము, హింస అహింస, సత్యము అసత్యము. ఓకే, ఈ విధంగా ఉపయోగపడతాయి, పదాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఉపసర్గ్ అని చూపించడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఉదాహరణలో అదే న్యాయ అనే పదానికి ఆ అని యాడ్ చేస్తే అన్యాయ ఏర్పడింది. ఓకే, అన్యాయలో ఆ అనేటటువంటిది ఉపసర్గ అనుకున్నాం. అదేవిధంగా జ్ఞాని అనే పదానికి ఆ యాడ్ చేస్తే ఏర్పడినటువంటి నూతన పదం అజ్ఞాని. అజ్ఞానిలో ఉపసర్గ. తరువాత ఉన్కే అర్థ లిఖో అన్నాడు. చూడండి సార్, ఇక్కడ ఒక జ్ఞాని అనే పదం తీసుకున్నాం. ఇక్కడ మనం టెస్ట్ 1లో జ్ఞాని. ఈ జ్ఞానికి పూర్వంలో ఏమేమి యాడ్ చేయవచ్చు అని అడిగామనుకోండి, మొట్టమొదటిది యాడ్ అయ్యేది అజ్ఞాని. ఇంకొకటి యాడ్ చేశారు సత్జ్ఞాని. ఓకే, మహాజ్ఞాని. మహాజ్ఞాని. ఈ విధంగా సజ్ఞాని రావచ్చు, అజ్ఞాని రావచ్చు, మహాజ్ఞాని అనే పదాలు ఏర్పడవచ్చు. ఏవైతే పూర్వభాగంలో యాడ్ చేయబడినాయో వీటిని మనం ఏమంటున్నామో ఉపసర్గ్ అని పేర్కొంటున్నాము. ఓకే, ఇప్పుడు జ్ఞాని అని ఏ విధంగానైతే మీకు పదం ఇచ్చాడో నేను ఇంకొక పదాన్ని మీ ముందు రాయాలనుకుంటున్నాను. ఓకే, సత్య. సత్య ఉపసర్గలో ఒక అక్షరం యాడ్ చేయండి. యాడ్ చేయండి. ఎస్, యాడ్ చేస్తే ఏమైందండి? అసత్య. అసత్య, అసత్యము. ఓకే, నెక్స్ట్ టెస్ట్ 2లో చూద్దాం. సహీ ఉపసర్గ్ శబ్ద కా చయన్ కర్ రిక్త్ స్థాన్ భరియే అన్నాడు. ప్రియ ఉపసర్గ్ ఏం యాడ్ చేయాలి ఇక్కడ? ఇప్పుడు పదం చదవండి. అప్రియ. ప్రియ, అప్రియ. న్యాయ యాడ్ చేయండి. న్యాయ, అన్యాయ. న్యాయ, అన్యాయ. కలంక్ అన్నాడు. నిష్కలంక్. నిహ్ ప్లస్ కలంక్ ఈజ్ ఈక్వల్ టు మనం రాస్తున్నాం అప్పుడు నిష్కలంక్. కొత్త పదం ఏర్పడుతుంది. సురక్షిత్ అని యాడ్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకే, సు ప్లస్ రక్షిత్ యాడ్ చేశా. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సురక్షిత్. ఇదే విధంగా ఇక్కడ కూడా ఆ ప్లస్ ప్రియ యాడ్ చేసినప్పుడు అప్రియ అయిపోయింది. ఆ మరియు న్యాయ యాడ్ చేసిన అన్యాయ అయిపోయింది. సురక్షిత్. దిన్ అన్నాడు. దీనికి పూర్వభాగంలో ఏ పదం యాడ్ చేయవచ్చు? ఎస్, రైట్ ఆన్సర్, హర్ యాడ్ చేయవచ్చు. హర్ ప్లస్ దిన్ ఈజ్ ఈక్వల్ టు హర్ దిన్, ఎవ్రీడే. ఇక్కడ ప్రియ, అప్రియ, న్యాయ, అన్యాయ, కలంక్, నిష్కలంక్, రక్షిత్, సురక్షిత్, దిన్, హర్ దిన్. 5 పదాలకు బదులుగా 10 పదాలు వచ్చేసాయి. అంటే మీ దగ్గర ఒక 10 పదాలు ఉంటే 20 చేసుకోవచ్చు, 20 ఉంటే 40 చేసుకోవచ్చు, 40 ఉంటే 80 చేసుకోవచ్చు అండి. దేని ద్వారా? ఉపసర్గ ద్వారా. ఉపసర్గ పదజాలాన్ని, పద జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి మనం ఈ ఉపసర్గ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉపసర్గలు ఇవ్వడం జరిగింది, అటు పదాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆ ఉంది. అప్రియ, ఇది రైట్ ఆన్సర్. అన్యాయ, ఇది రైట్ ఆన్సర్. నిహ్ ప్లస్ కలంక్, నిష్కలంక్, రైట్ ఆన్సర్. సు ప్లస్ రక్షిత్, సురక్షిత్, రైట్ ఆన్సర్. ప్రతి ప్లస్ దిన్, ప్రతిదిన్, రైట్ ఆన్సర్. మ్యాచ్ విత్ ద రైట్ వర్డ్స్.
ఇవి ఉపసర్గ, అవి పదాలు. ఇక్కడ ఉన్నటువంటి దిన్ ప్రతిదిన్, కలంక్ నిష్కలంక్, రక్షిత్ సురక్షిత్, న్యాయ్ అన్యాయ్, ప్రియ అప్రియ, ఈ విధంగా కొత్త పదాలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, గమనించి చదువుదాం. కొన్ని ముఖ్యమైన ఉపసర్గ పదాలను అందులో తెలుసుకుందాం. एक छोटे से गांव में एक विद्यालय था जहां बच्चे प्रतिदिन पढ़ाई करते थे. ఈ వాక్యంలో ఉపసర్గతో కూడిన పదం ఏముందండి? ఎస్, రైట్ ఆన్సర్ దిన్ అనే పదము, వాటికి యాడ్ అయింది ప్రతి, పూర్తిగా ఏర్పడింది ప్రతిదిన్. ఉపసర్గ ఏంటి? ప్రతి. विद्यालय के शिक्षक चाहते थे कि हर छात्र यहां सुरक्षित और खुश महसूस करें. సురక్షిత్ और खुश महसूस करें అన్నారు. ఇక్కడ ఉపసర్గ ఏర్పడినటువంటి పదము సురక్షిత్, సంపూర్ణ పదం సురక్షిత్, ఉపసర్గ సు. అదేవిధంగా एक दिन विद्यालय में एक नई किताब आई जिसमें अन्याय के बारे में कई कहानियां थीं. अन्याय संपूर्ण पदमु, न्याय प्यूर वर्ड, मूल शब्द आ उपसर्ग इंदुलो उन्नति अन्याय. शिक्षक ने सोचा कि बच्चों को इन कहानियों के माध्यम से यह सिखाना चाहिए अन्याय. न्याय मूल शब्द, अन्याय उपसर्ग युक्त शब्द, आ उपसर्ग, अन्याय के खिलाफ, अन्याय के खिलाफ कैसे खड़ा होना चाहिए और निष्कलंक जीवन जीने की प्रेरणा कैसे प्राप्त करनी चाहिए. कलंक मूल शब्द, निश उपसर्ग, संपूर्ण शब्द निष्कलंक और नि उपसर्ग. ఈ వాక్యాలను గమనించినట్లయితే ప్రతిదిన్, సురక్షిత్, అన్యాయ్, నిష్కలంక్ ఉపసర్గతో ఏర్పడిన పదాలు. ఈ విధంగా హిందీలో అనేక పదాలు ఏర్పడతాయి. వాటి గురించి మనం తెలుసుకొని హిందీలో మాట్లాడేటప్పుడు వాటిని మనము ఉపయోగించవచ్చు. ఇక్కడ మనము హిందీలో కొత్త పదాలు ఎలా ఏర్పడుతున్నాయి, అదేవిధంగా వాటితో మనం మళ్ళీ వాక్యాలలో ఎట్లా ప్రయోగిస్తున్నాము, ఏ విధంగా ప్రయోగిస్తున్నాము అనేది చూస్తున్నామండి. చూడండి, कम से कम 5 उपसर्ग शब्दों का उपयोग कर एक छोटी सी कहानी लिखे అన్నాడు. కొన్ని ఉపసర్గ పదాలు అన్నాము. ఉదాహరణకు ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి పదాలలో అన్యాయ, అధర్మ, అసత్య, అహింస, परोपकार, सज्जन, ఒకటి 2 3 4 5 6 ఒక 6 పదాలని తీసుకున్నాం. ఈ 6 పదాలను ఉపయోగిస్తూ మనం ఒక కథను ఇక్కడ రాయాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఎలా రాయాలి. एक गांव था, ఒక గ్రామం ఉండేను. उस गांव में सज्जन लोग रहते थे. एक गांव था, उस गांव में सज्जन लोग रहते थे. वे परोपकार करते थे. वे परोपकार करते थे. वे
न्याय, धर्म, सत्य और अहिंसा के मार्ग पर चलते थे। वे सदा अन्याय, अधर्म, असत्य और हिंसा को कभी अपने पास आने भी नहीं देते थे। इस कारण इस गांव को सज्जनपुर नाम से जानते थे। ఉపసర్గని ఉపయోగించి ఉపసర్గ వాడిన 5 పదాలను ఉపయోగించి ఒక చిన్న కథను రాయమని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఎలా రాయాలి అనేది ఇప్పుడు ఇక్కడ మనం తెలిపాము. ఎలా రాయాలి అంటే ఫస్ట్ కొన్ని ఉపసర్గ ఉన్నటువంటి పదాలను సెలెక్ట్ చేసుకోవాలి. న్యాయ, అన్యాయ ఉపసర్గ ఏముంది ఇందులో? ఆ. ధర్మ, అధర్మ ఉపసర్గ ఏముందండి? ఆ. సత్య, అసత్య ఆ. హింస, అహింస ఆ. ఉపకార్, ఉపకార్ ఉపసర్గ ఏముందండి? పర్, పర్ ప్లస్ ఉపకార్, పరోపకార్. సజ్జన్ ఇందులో జన్ ఉపసర్గ ఏముందండి? సత్. पर आ उपसर्ग, आ उपसर्ग, आ उपसर्ग, आ उपसर्ग ఇవి ఉపసర్గతో ఏర్పడిన పదాలు. హిందీలో ఇలాంటి పదాలు ఉంటాయి. ఇలాంటి పదాలను తెలుసుకొని ఒక కథను రాసే ప్రయత్నం చేశాము. ఏక్ గాంవ్ థా, తెలుగులో ఒక గ్రామం ఉండేను. అనగనగా ఒక ఊరు. ఉస్ గాంవ్ మే సజ్జన్ లోగ్ రహతే థే, ఆ గ్రామంలో సజ్జనులు ఉండేవారు. ఉస్ గాంవ్ మే సజ్జన్ లోగ్ రహతే థే, ఆ గ్రామంలో సజ్జనులు, సజ్జనులు తెలుగులో చెప్తాం మంచివాళ్ళు ఉండేవారు. వే పరోపకార్ కర్తే థే, వే పరోపకార్ కర్తే థే వారు ఇతరులకు ఉపకారము చేసేవారు, పరోపకారము చేసేవారు. పరోపకార్, పరోపకారము करते थे. वे न्याय, धर्म, सत्य और अहिंसा के मार्ग पर चलते थे. న్యాయము, ధర్మము, సత్యము, అహింస మార్గము మీద నడిచేవారు. वे सदा अन्याय, अधर्म, असत्य और हिंसा को कभी अपने पास आने भी नहीं देते थे. వీరు ఎల్లప్పుడూ ఎలా ఉండేవారంటే సమీపంలో కూడా, గ్రామంలో కూడా, వారి దగ్గరలో కూడా అన్యాయము, అధర్మము, హింస, అసత్యము అనేటటువంటి భావాలను కానీ సంఘటనలను కానీ ఆ గ్రామంలో తమ సమీపంలో రానిచ్చేవారు కాదు. इस कारण इस गांव को सज्जनपुर नाम से जानते थे. ఇందువలననే ఈ గ్రామానికి సజ్జన్పూర్ అని పిలిచేవారు. గ్రామం పేరేంటి?
సజ్జన్పూర్. ఎందుకు చెప్పారు? సజ్జనులు ఉండేవారు. వారికి సజ్జనులు ఎందుకు చెప్పారు? పరోపకారాలు చేశారు, మంచి మార్గంలో నడిచారు, చెడుని వ్యతిరేకించారు. సో మిత్రులారా, ఒక స్టోరీ రాయండి మీరు ఈ పదాలను ఉపయోగించి అని చెప్తాము. ఎందుకు? మన సృజనాత్మకత అనేది అభివృద్ధి జరుగుతుంది, భాషా ప్రయోగం అనేది అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉపసర్గ పదాలను వాడుతూ ఒక చిన్న కథను వ్రాయడము జరిగింది. ఈ ప్రయత్నము మనము కూడా చేద్దాం. 5 పదాలు 10 పదాలు ఉపసర్గతో కూడినటువంటివి తీసుకుందాం. ఉపస్థిత్, అనుపస్థిత్. ఉపస్థిత్ అనే పదం ఉంది, అనుపస్థిత్ ఉంది, 2 వ్యతిరేక పదాలు ఉన్నాయి. కానీ ఉపస్థిత్కి ఏం యాడ్ చేశారు మీరు? అన్ యాడ్ చేశారు. అన్ అనేది యాడ్ చేయగానే చూడండి, ఉపస్థిత్ అనే పదం ఉందండి. ఈ ఉపస్థిత్ అనే పదానికి పూర్వములో ఏం యాడ్ చేశారు? అన్ యాడ్ చేశారు. అన్. ఈ అన్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ ఉ వచ్చి కలిసిన తర్వాత ఏర్పడే కొత్త పదము అనుపస్థిత్. అనుపస్థిత్. సో ఈ విధంగా ఒక పదానికి పూర్వ భాగంలో 1 లేదా 2 అక్షరాలు యాడ్ చేయడం వలన, చేర్చడం వలన ఒక కొత్త పదం ఏర్పడింది. ఈ విధంగా కొత్త పదం ఏర్పడడాన్నే, ఆ కొత్త పదం ఏదైతే ఏర్పడిందో, ఏర్పడినప్పుడు పూర్వంలో కలిసినటువంటి ఒక అక్షరము 2 అక్షరాల భాగాన్నే ఉపసర్గని అంటాము. సో ఈ విధంగా ఉపసర్గతో ఏర్పడినటువంటి పదాలను మీరు ఆలోచించండి. ఒక 10 పదాలను రాయండి. ఆ 10 పదాల ఆధారంగా ఒక కథను రాసే ప్రయత్నము చేయండి. వీటి ద్వారా హిందీ భాష అభివృద్ధి జరుగుతుంది. తదుపరి స్లైడ్లో చూసాం మనం ఈ విధంగా. ఒకసారి వాటి మీద అవలోకన చేసుకున్నట్లయితే హిందీలో 2 రకాల పదాలు, 3 రకాల పదాలు ఉంటాయి. ముఖ్యంగా సత్య ఉంది, దానికి ఉపసర్గ యాడ్ చేశారు, అసత్య అయింది. ఒకవేళ సత్యవాన్ అన్నారనుకోండి, పదం చివరిలో యాడ్ చేశారు, దాన్ని ప్రత్యయము అని అంటాము. అవి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడ మూల పదానికి పూర్వభాగంలో యాడ్ చేయడం వలన కొత్త పదాలు ఏవైతే వస్తాయో వాటి గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా ఉపసర్గతో కూడిన పదాలను ఉపయోగించి హిందీ భాషా పదజాలాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారాలు.